ప్రిలిమ్స్ అనేది ఓఎంఆర్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్‌లో పెట్టి తీయడమే. అది టెక్నాలజీ చేస్తుంది. మెయిన్స్ ఏంటంటే ఒక మనిషి కూర్చొని నియర్లీ ఒక మినిమమ్ టు మినిమమ్ 40 మినిట్స్ మాక్సిమం 1 అవర్ కూర్చోవాలి. బట్ ఒక మనిషి ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఒక 10 పేపర్స్ కన్నా ఎక్కువ చేయలేరు. అది ఇట్స్ ఎ హ్యూజ్ హ్యూమంగస్ టాస్క్. అందరూ ఏదో కోచింగ్ సెంటర్ అని అంటారు. లేకపోతే వీళ్ళు డబ్బుల కోసం చేస్తారని అంటారు. లేకపోతే ఊరికే చేశారా వీళ్ళు ఫీజు కట్టట్లేదని అంటారు. మా మీద బండలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. రెడీగా ఉంటారు. లేదు, చాలా మంది అనేది ఏంటంటే మాకు రైట్ టైంలో మాకు కరెక్షన్ చేసి పేపర్లు ఇవ్వలేదండి, అందుకని మా అసెస్మెంట్ మాకు తెలియలేదు, లేదంటే మేము ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకునేవాడు అని. సో అందుకని అంటున్నాను నేను, మీరు ఎన్ని రోజుల్లో మీరు ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి? సో ఇట్స్ ఎ హ్యూజ్ ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్. అంటే మేము ఏం చేసామనంటే వీ రిక్రూటెడ్ 20 సీనియర్ మెంటోర్స్ అండ్ వీ పే దెమ్ ఎ హ్యూజ్ అమౌంట్. ఎందుకు అని అంటే ప్రతి పేపర్ని మేము ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసి అవి ఎలా ఉండాలని చెప్పేసి నేను పర్సనల్గా ఆ ఎవాల్యుయేటర్స్ ట్రైనింగ్ ఇస్తాను ఎప్పుడైనా కూడా. మీరు ఈవీవి పాయింట్స్ ఉన్నాయా లేవా, ఇంట్రడక్షన్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి దానికి ఒక 4-5 అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పేపర్స్ ఇస్తాం. ఆ పేపర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అవే ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకు అనంటే ఇప్పుడు మన కావ్య చెప్పినట్టు నాకు అవే మార్క్స్ వచ్చాయి 6-7 మార్క్స్. సో నాకు అర్థమైపోయింది నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా 6-7 మార్క్స్ వస్తాయని చెప్పేసి. సో అలా సర్టెనిటీ ఉంటే ఏమవుతుందంటే దే విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఈ అన్సర్టెన్ ఎగ్జామ్ని సర్టెన్ చేయడం, అన్సర్టెన్ మెయిన్స్ని సర్టెన్ చేయడం అది ఒక పెద్ద టాస్క్. సో అది సబ్జెక్ట్ ఎక్స్పర్టే కాదు, దానికి మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా అవసరం. సో ఆ రెండు కాంబినేషన్ వల్లనే ఈ మెయిన్స్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇందాక మీరు ఒక మాట అన్నారు, రూత్లెస్గా మనం ఉంటేనే, అంత కమిటెడ్గా ఉంటేనే అని. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా కూడా ఆస్పిరెంట్స్ అందరికీ బ్లంట్గా ఇవి మీరు ఫాలో అవ్వకపోతే అచీవ్ చేయడం అంత ఈజీ కాదు అని మీరు చెప్పాలనుకున్న పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ ఏంటంటే సిలబస్. సో చాలామంది ఈ ప్రిపరేషన్ ఇట్స్ అన్ ఎనామస్ సిలబస్. సో చాలామంది డైవర్ట్ అయిపోతారు, అసలు వాళ్ళకి ప్రాపర్గా సిలబస్ ఎట్లా మ్యాప్ చేయడం అనేది తెలియదు. అందులో మీకు చేయాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, అసలు ఆ టాపిక్స్ రిలేటెడ్ మనం చదివేది. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్లో కానీ లైక్ బయటలో కానీ ముఖ్యంగా స్టేషనరీ షాప్స్లో చాలా మిస్టేక్ జరుగుతుంది. సో ఒక హండ్రెడ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇస్తారు. సో ఇది ఒక ఓవర్లోడ్ బర్డెన్ అయిపోతుంది. దీని ఏమంటారంటే ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ అంటారు. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనకి ఏది చదవాలనేది అసలు తెలియదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ తీసుకోండి. మీకు కంప్లీట్ అనాలిసిస్ ఉండాలి, ఏ దాంట్లో ఏ టాపిక్ ఉంది, ఏ దాంట్లో ఏముంది అని. సో దానికి డెడికేటెడ్గా మనకి ఏ రిసోర్సెస్ వాడాలి, ఏ ఇదిగా వెళ్ళాలి. సో అక్కడ మీరు చేసి ఇండివిజువల్ చేయొచ్చు స్టడీ. ఇఫ్ పాసిబుల్ విష్ణు సార్ లాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సో అట్లా మీరు మ్యాప్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ సిలబస్ ఐడియా ఉండాలి. 2 కన్సైజ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అండి. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర నేను రాస్తున్నాను ఎకనామీ ఎగ్జామ్ ముందు. నా పక్కన అతను కూర్చున్నాడు, ఐ డోంట్ నో హిమ్. అతను ఒక జిఎస్టీ మీద ఒక 20 పేజెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. అది లైక్ రివైజ్ చేస్తూనే ఉన్నాడు అక్కడ నా పక్కన కూర్చున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్ అవుతులో. సో ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్. ఒక గంట సేపు ఎగ్జామ్ ఉండగా లైక్ అరౌండ్ 20 పేజెస్ అదే రివైజ్ చేసుకుంటుండే. జిఎస్టీ అనేది ఒక చిన్న టాపిక్ ఎకనామీలో. సో ఆ టాపిక్ మీద ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సో అక్కడ టైం ఎంత వేస్ట్ అయింది? గంట సేపు. సో దాని బదులు మీరు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సోర్సెస్ని చదువుతూ దాన్ని కండెన్స్ చేస్తూ, అంటే ఒక 100 పేజెస్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే అది 50 పేజెస్ అవుతుంది. దాన్ని ఇంకా రివిజన్ చేసుకుంటూ వెళ్తే మీరు కన్సైజ్ చేసుకోగలుగుతారు నోట్స్ని. దాట్ ఇంప్రూవ్స్ ఆన్ ఇటరేషన్స్. ఎన్నిసార్లు ఇటరేట్ చేస్తున్నాం, 1 టైం, 2nd టైం, 5th టైం, 10th టైం. సో అట్లా చేస్తే ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ కమాండ్ విత్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇంకొక వారం ఉంది ఎగ్జామ్కి, ఇంకొక 5 days ఉంది ఎగ్జామ్కి. అప్పుడు మనం ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ ఎ లాట్, వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఇన్ వెరీ కన్సైజ్. సో అక్కడ మనం యూజ్ చేస్తే దీన్ని చాలా బాగా అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంటర్ప్రిటబుల్ స్కిల్స్. అంటే మీరు చదివిన దాన్ని ఇంటర్ప్రిట్ చేసి రాయగలగడం తెలుసుకోవాలి. సో ఫండమెంటలీ సార్ మెంటర్షిప్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్, ఐ టుక్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనుదీప్ దూర్శెట్టి సార్. హీ వాజ్ లైక్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు మై. ఆయన ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ బుక్ ప్లస్ ఆయన రాసిన ఆన్సర్ కాపీస్ సార్వి చాలా హెల్ప్ అయినాయి. దాని ద్వారా ఇంటర్ప్రిటబుల్ స్కిల్స్ ఎట్లా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎట్లా చేయాలని, ఐ థింక్ దాట్ హెల్ప్ మీ అ లాట్. ఈ మిగిలిన జిఎస్ పేపర్స్ నాకు చాలా హెల్ప్ అయింది. పాసిబుల్ ఒకసారి అలాంటి ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ని, ఇంటర్ప్రిటబుల్ స్ట్రాటజీస్ని తెలుసుకోండి, మీ మెంటర్స్ని అడగండి. అండ్ ఈ 4 అనలిటికల్. ఒకటి చెప్పాలంటే యూ నెవర్ లూజ్ పర్పస్. మీ పర్పస్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి. అండ్ కంప్లీట్ ప్రాసెస్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు మా ప్రాసెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. ఫస్ట్ టైం, సెకండ్ టైం క్యాన్సిల్ అవ్వడము,
థర్డ్ టైం రాయడము, అందులో క్లియర్ అవ్వడము, మళ్ళీ మెయిన్స్ పెట్టడము, అండ్ ఇట్ వాస్ అగైన్ చాలా ప్రొఫెస్ అనేది. అన్సర్టెనిటీ ఉంది. ముఖ్యంగా ఒక విషయము, ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు అంటే మొట్టమొదటి రోజు ఎగ్జామ్ జరిగే రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం అందరు వెయిట్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు ఉండే మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ రోజు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసి ఎగ్జామ్ సెంటర్కి వెళ్దాం అనే విధంగా. ఓ మై గాడ్, ఎంత టెన్షన్ అసలు. వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఈ అచీవర్స్ని మనము ఎందుకు మనము హర్షించాలి అని అంటే అంత అన్సర్టనిటీ. ఆ రోజు సుప్రీంకోర్టు కనుక క్యాన్సిల్ పోస్ట్పోన్ చేసేయంటే పోస్ట్పోన్ అయ్యే ఎగ్జామ్. అవును, రాసిందంతా వేస్ట్, వాళ్ళ ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో రాశారు ఎగ్జామ్. సో నార్మల్ ఎగ్జామ్ యూపీఎస్సీ అన్న ఇలాంటి ఇష్యూస్ ఉండవు. ఈ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దిస్ ఆర్ ద ఒరిజినల్ అచీవర్స్ బికాస్ వీళ్ళు ఎమోషనల్లీ స్ట్రాంగ్. అవును అవును, మొన్న ఎక్కడ ఎందుకు ఏపీలో ఏమని చెప్పండి, అది మెయిన్స్ జరుగుతుందో అవదో అనే టెన్షన్లో పెద్ద పెద్ద యాజిటేషన్స్ జరిగాయి కదా గ్రూప్ టూకి. అది ఎంత అయింది, అయిపోయింది అసలు. అది ఫైనల్గా ఎగ్జామ్ జరిగింది, బట్ అల్టిమేట్గా ఎమోషనల్లీ స్ట్రాంగ్ లేకపోతే, సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ టు అచీవ్ దిస్, ఎస్పెషల్లీ యు ఆర్ సేయింగ్ సంథింగ్. లాస్ట్ పాయింట్ అదే యాడ్ చేస్తున్నాను. సో బేసికలీ థింగ్ ఏంటంటే ఐ మీన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో థర్మోడైనమిక్ టర్మ్స్లో చెప్పాలంటే 2 things ఉంటాయి, కంట్రోలబుల్, అన్కంట్రోలబుల్. మన చేతిలో ఉంది, మన చేతిలో లేనిది. సో ఈ కోడ్ ప్రొసీజర్స్ ఇవన్నీ మన చేతిలో లేవు, ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్. మనం ఏం చేసినా ఏం లేదు, ఎగ్జామ్ పెడతారంటే వెళ్ళి రాయండి, క్యాన్సిల్ అయిందంటే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. సో మీ దగ్గర ఉంది ఏంటి, ప్రిపరేషన్. మీ దగ్గర ఉన్నది మెటీరియల్, మీ దగ్గర ఉంది టైం, దాని అలొకేషన్, ఎన్నిసార్లు ఇటరేషన్ చేస్తుంది చదివిన దాన్ని. సో అది మీకు గోయింగ్ ఫార్వర్డ్ చాలా హెల్ప్ అవుతుంది. సో జస్ట్ బీ రూత్లెస్ అండ్ బీ కాన్సన్ట్రేటెడ్. వేరే విషయాలు వినొద్దు, వేరే పట్టించుకోవద్దు. ఎనీథింగ్ ఒఫిషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రిఫర్ చేయండి, అది తీసుకొని ముందుకు వెళ్ళండి. దట్ మైండ్ సెట్ రియల్లీ హెల్ప్ మీ. దట్స్ నైస్. కవిశ్రీ గారు, వాట్ యు సే? కమిట్మెంట్ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ పర్సనలీ ఫీల్, అండ్ పర్సివరెన్స్ డెఫినెట్గా, అండ్ నాట్ టూ మెనీ బుక్స్ బట్ 1 book too many times నా సజెషన్ అయితే. అండ్ డెఫినెట్గా ఒక మంచి మెంటర్ ఇంపార్టెంట్ ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, బికాజ్ మనం మన స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ కరెక్ట్గా చెప్పగలిగే ఒక మెంటర్ అయితే చాలా ఇంపార్టెంట్.